నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 15 నెలల పరిపాలన మీద ఒక బహిరంగ సభ అయితే నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక విషయాల మీద ప్రస్తావించారు. దీని మీద స్పందించడానికి వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. కారుమంచి రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి వెంకట్ గారు. రమేష్ గారు, ప్రధానంగా ఎలా చూడొచ్చు, అనంతపురం సభ వేదికగా లక్షలాది మంది ప్రజల సాక్షిగా చంద్రబాబు నాయుడు కొన్ని స్టేట్మెంట్ అయితే చేశారు. రప్ప అంటే ఊరుకోవటానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్, ఎవరినైనా తాట తీస్తా అనే మాస్ పర్ఫెక్షన్ లో ఆయన మాట్లాడారు. ఈ మాటల మీద మీరు ఎలా స్పందిస్తారు? సార్ వెంకట గారు, మీకు తెలుగు రాజ్యం ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో సత్తెనపల్లి అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రప్ప బోర్డులు పెట్టారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలను మనం చూడటం జరిగింది. కానీ ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారు రప్ప అంటే తాట తీస్తామని చెప్పి మళ్ళీ అదే మాటలు మాట్లాడుతూ ప్రజల్ని, అక్కడ కార్యకర్తల్ని ఆయన ప్రొవోక్ చేస్తున్నట్లుగా మాట్లాడతాం మనందరం కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పుడు రప్ప అంటే తాట తీస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ రోజున ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ మాట్లాడుతున్నారో మనందరం కూడా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. మొన్న అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ ఏ విధంగా దూషించారో, ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడారో మనందరం కూడా విన్న పరిస్థితులు, చూసిన పరిస్థితులు. కానీ అదే ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టుకుని ఆయన మీడియా వేదికగా క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటాను, అది ఎంతటి వారి మీద అయినా సరే నేను చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం ఎమ్మెల్యే గారి మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారో మీరు చెప్పగలరా? ఈ రోజు వరకు ఆ ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ అధికార పక్షం చెప్తున్న మాట ఏంటంటే, గత 5 సంవత్సరాల కాల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక విధాల మీడియా వేదికగా ఒక హద్దులు దాటి, పరిధులు దాటి మాట్లాడిన సందర్భం అని టీడీపీ చెప్తోంది. సార్ వెంకట్ గారు, ఇప్పుడు కేవలం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారం మాత్రమే. ఈ సంస్కృతికి ఆజ్యం పోసింది ఎవరండి? మొట్టమొదట 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బొండా ఉమా గారు, మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా గారు నిండు అసెంబ్లీలో కొడాలి నాని గారిని పట్టుకుని రారా కొడగల్లారా అని చెప్పి మాట్లాడిన బూతులన్నీ కూడా మనం విన్నాం ఆ రోజున. ఆ తర్వాత కూడా ఎంతో మంది తెలుగుదేశం నాయకులు వల్లభనేని వంశీ గారి భార్యని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులను కానీ ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారో మనందరం చూసాం. అంతేకాకుండా వైఎస్ షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల గారిని ఆ రోజున నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుంచి ఏ విధంగా అక్రమ సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నాలు చేశారో మనందరం చూసాం. ఇప్పుడు దాడి ప్రతి దాడి, వాళ్ళు కౌంటర్ వేస్తే దీనికి ప్రతి కౌంటర్ వేయటం, ఇలా కాకుండా ఒక సంప్రదాయబద్ధమైన రాజకీయం అమలు అవుతుందా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటు అధికార పక్షం నుంచి కావచ్చు, ప్రతిపక్షం నుంచి కావచ్చు, ఒక సురక్ష వాతావరణాన్ని క్రియేట్ చేయలేరా? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎవరిని కూడా దూషించిన సందర్భాలు మనం చూసిన దాఖలాలు లేవు. క్యాజువల్ గా విలేకరులు మాట్లాడేటప్పుడు ఏమన్నా మాటలు వస్తే క్యాజువల్ మాట్లాడటం జరిగింది తప్ప ఇంత దారుణంగా మాట్లాడిన సందర్భాలు అయితే ఎప్పుడూ కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని భూస్థాపితం చేస్తామని మాట్లాడుతూ ఈ రోజున అదే విధంగా పందాలో నడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకి కూడా అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు సార్? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు అని మాట్లాడాడు. మరి అలా మాట్లాడిన వ్యక్తిని స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు అనే విషయాన్ని మీరు గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఈ విధమైన సంస్కృతికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు.
వ్యక్తిత్వ హననం చేయడం అనేది లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండటానికి ఉందని చెప్పడానికి, లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది హోంశాఖ ద్వారా అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోవచ్చా? సార్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది ఈ రాష్ట్రంలో అసలు ఉందంటారా? జూన్ 4వ తారీఖున వీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు, ఈ రోజు కూడా మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన గిరిధర్ అనే ఆయన్ని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్పి మోకాళ్ళ మీద నుంచోబెట్టి 100 మంది వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆయన మీద ఎలా దాడి చేశారో, వాళ్ళ ఇళ్ళంతా ఎలా పగలగొట్టారో, అతని చేత వీడియో తీయించి ఎలా క్షమాపణలు చెప్పారో మనందరం కూడా ఈ రోజు క్లియర్ గా చూస్తున్నాం. ఈ రోజున అక్కడ పోలీసులు వెళితే పోలీసులను కూడా బెదిరించి జనసేన నాయకులు మేము మా పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు చర్యలు తీసుకోలేదు, మేము కేవలం ధర్నా చేస్తామని చెప్పి రోడ్డు మీద కూర్చున్న పరిస్థితులను కూడా మీరు చూడటం జరిగింది. నిజంగా ఈ రోజున హైకోర్టులు కానీ ఇవన్నీ సుప్రీంకోర్టు కానీ మార్గదర్శకాలు ఉన్నాయి ఏంటంటే, రాజకీయంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా విమర్శలు చేసినా వాటి మీద కేసులు కట్టొద్దు అని చెప్పి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటి ఆ రకంగా మీరు ఆ వీడియోలో చూసారో లేదో, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా చెబుతాం జరుగుతుంది, ఏమంటే మీరు కేసులు కట్టమంటారు, హైకోర్టులు మాకు చివాట్లు పెడుతున్నాయి, ఈ విధంగా కేసులు కట్టే పరిస్థితి ఉండదు అని చెప్పి పోలీసు వారు చెబుతున్నా సరే, అయితే మా పని మేము చేస్తామని చెప్పి వీళ్ళు దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మొట్టమొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా మహిళలపై కానీ బాలికలపై కానీ ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో ఈ 15 నెలల కాలంలో 180 మంది ఈ రోజున హత్యగా ఉంచబడ్డారు, రేప్ చేయబడ్డారు. దాంట్లో ముచ్చుమరి బాలిక అక్కడ చనిపోయిన రేప్ చేయబడిన బాలిక శవం ఈ రోజుకి దొరకని పరిస్థితి. ఈ విధంగా రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు మహిళల పైన అఘాయిత్యాలు పెచ్చుమిర్రిపోతుంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందంటారా? వెంకట్ గారు క్లియర్ గా హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడతారు సార్? ఆవిడ ఎంతసేపు ఏం చెప్తారు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వ్యక్తిగత హననం చేయడానికి మాత్రం ఆవిడ మీడియా ముందుకు వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ రోజున జరుగుతున్న ఇటువంటి అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టిన దాఖలాలు మీరు ఎక్కడన్నా కనిపించినాయా? ఈ రోజున దిశ యాప్ తీసుకొస్తే దిశ యాప్ ఎందుకు పనికిరాదు అని చెప్పిన వీళ్ళు దాని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందనేది మనం అందరం కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు సార్? 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయారు, వాలంటీర్ల ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పి నాకు కేంద్ర వర్గాల ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని కూడా నేటికి ఒక్క తప్పిపోయిన, ఆయన చెప్పినట్లుగా 30,000 మంది మహిళలు తప్పిపోయిన ఒక మహిళను కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తించి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఆడవారి వంక చూడాలంటేనే కనుగుడ్లు పీకేస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా నేను అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా సుగాలి ప్రీతి ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా మళ్ళీ సిబిఐకి లెటర్ రాసామని చెప్తున్నారు. అన్నిటి మీద సిట్టు వేస్తున్న వీళ్ళు అదే సిట్టు వేసి ఈ రోజున సుగాలి ప్రీతి హంతకులు ఎవరు కనిపెట్టవచ్చు కదా, అంటే కేవలం ఆ తల్లి కన్నీళ్లు తొరచడానికి మాత్రం మేము సిబిఐకి అప్పచెప్పామనే విధంగా సుగాలి ప్రీతి విషయంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఏదైతే న్యాయం జరగాలో జరిగింది అన్నట్టుగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దాని మీద మీరేమంటారు సార్? సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి న్యాయం జరగడం అంటే ఆ డబ్బులు ఇవ్వడం, పొలం ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడమైనా సార్ న్యాయం జరగడం. ఆయన అలా మాట్లాడిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు సార్ ఆవిడ? నేను ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు అవసరం లేదు, నా కూతురు చనిపోయిన వ్యక్తులకి శిక్షలు పడాలి, ఆ శిక్షలు పడేటట్లుగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మళ్ళీ ఆవిడ స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజుకి కూడా మళ్ళీ దానికి సమాధానం చెప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి కూటమి పార్టీలు కలిసి 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి ఈ రోజున ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎంత దారుణంగా ఉందో మనందరం కూడా చూస్తున్నాం సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.